వెల్కమ్ టు అవర్ ఛానల్ రియల్ ఎస్టేట్ కింగ్ వన్. మీరు మా యూట్యూబ్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ వస్తుంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఇండిపెండెంట్ హౌస్ వచ్చి వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అనమాట. మనకి వెస్ట్ సౌత్ రెండు అయితే 30 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఎదర మనకి కార్ పార్కింగ్ ఇది వచ్చిందనమాట. టోటల్గా 105 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. చూస్తున్నారు కదా, మనకి మార్బుల్ గ్రానైట్ ఫినిషింగ్స్ అయితే డిజైన్స్ అయితే చేయించారనమాట. ఎదర ఉత్తరం వైపు సొంత అయితే వచ్చింది. మనకి ఒకసారి హౌస్ లోపలికి అయితే వెళ్ళి ఒకసారి వ్యూ చూద్దాం పదండి. ఇది వచ్చి మెయిన్ డోర్ వచ్చి మనకి టేక్ వుడ్ డోర్ అయితే ఇచ్చారనమాట. టోటల్గా 105 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది. మనకి హాల్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది. హాల్ డైనింగ్ హాల్ అయితే దీంట్లో డిజైన్ చేయించారనమాట. సీలింగ్ వర్క్స్ కానీ, సీలింగ్ లైట్స్ కానీ, పెయింటింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా డిజైన్ చేయించారండి. హాల్ వ్యూ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్లోకి అయితే వెళ్తాం అనమాట. మనకి బెడ్రూమ్లో అయితే బాత్రూమ్ అయితే రాలేదండి. 2 బెడ్రూమ్స్లో ఒకదానికి అయితే అటాచ్డ్ అయితే వచ్చింది, ఒకదానికి బయట కామన్ బాత్రూమ్ అయితే వచ్చిందనమాట. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్ కూడా వెళ్ళి చూద్దాం పదండి. మనకి సెకండ్ బెడ్రూమ్లో వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది. ఏరియా వచ్చి పెదబుల్బాగ్ ఏరియా అండి. విజయవాడలో ఉన్న పెదబుల్బాగ్ ఏరియా అనమాట. విజయవాడ బెంజ్ సర్కిల్కి 8 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ సెకండ్ బెడ్రూమ్లో వచ్చి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది. ఈ ఇండిపెండెంట్ హౌస్కి చాలా అంటే చాలా బాగా వర్క్స్ అయితే డిజైన్ చేయించారండి. చాలా అంటే చాలా బాగా అయితే ఉంది. ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ వ్యూ, డైనింగ్ హాల్ అంటే ఇది వచ్చి డైనింగ్ హాల్ కూడా చూడండి. 56 lakhs అయితే దీని కాస్ట్ అయితే చెప్తున్నారు. రేట్ అనేది నెగోషియబుల్ ఉందండి, మాట్లాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చి కిచెన్ అండి. బయట మనకి తూర్పు వైపు వచ్చి బోర్ ఫెసిలిటీ ఉంది, వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్ కూడా ఉంది. పూర్తి వివరాల కోసం మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.